మా వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఎదుర్కొంటున్నారు. ఏ రాష్ట్రపతి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఎదుర్కొంటున్నారు అంటే అప్పుడు అంబేద్కర్ ఎంత దుర్మార్గంగా ఎదుర్కొన్నాడు. హ్మ్. సో, కాబట్టి అంబేద్కర్‌కి అంటే ఉద్యోగం వాళ్ళ నాన్న ఉద్యోగం కాబట్టి హ్మ్. ఆయన, ఆయన చాలా ఇబ్బంది పడాల్సొచ్చింది. అంటే ఉన్నతమైన చదువులు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర చదువుకోవాలంటే అంత ఆషామాషి కాదు. హ్మ్. ఆయనకు బరోడా మహారావు సహకరించిండు. నిజాం రాజు సహకరించిండు. అంటే ఆ రోజుల్లో ఒక రూ. 500 అంటే రూ. 5,00,000తో సమానం కదా! అవును. దాదాపు. అంతే. అంత ఆ అమౌంట్ కట్టి చదవాలంటే కూడా అంబేద్కర్‌కు చదివే పరిస్థితి లేదు. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో బరోడా మహారాజ్ సహకరించిండు. నిజాం రాజు సహకరించిండు. హ్మ్. సో, ఆ రకంగా అంబేద్కర్ ముందుకు పోగలిగిండు. ఈవెన్ వాళ్ళ డ్యాడీ జాబు ఉన్నప్పటికి కూడా. ఈవెన్ వాళ్ళ భార్య పిడికలు చేసి అమ్మిన డబ్బులు కూడా పంపింది అంబేద్కర్‌కు. సరిపోకపోతే. అంటే అంబేద్కరు ఆయన చదువుకోవాలనే తపన ఈ దేశంలో ఉంటే అంత ఉన్నతమైన చదువు చదివేవాడు కాదు. హ్మ్. అక్కడ బయటికెళ్ళాడు కాబట్టి బయటికెళ్ళాడు చదవాల్సొచ్చింది. కాబట్టి ఆయనకు ఆ స్వేచ్ఛాయుత వాతావరణం ఆయనకు లభించింది. హ్మ్. అక్కడ చదవగలిగాడు. అంత విజ్ఞానం సంపాదించుకోగలిగాడు. ప్రపంచ మేధావి కాగలిగాడు.